ఓం నమో భగవతే శ్రీరమణాయ. మూడవ ప్రకరణము దివ్యవాణి. శ్రీ రమణ భగవాన్ ఉవాచ. 51. అందరూ అనుకుంటారు, జ్ఞానిని సేవించుకుని వారి చుట్టూ ఉన్న భక్తులకి ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుందని. అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు? లోకంలో ఎక్కడ ఎంత దూరాన ఉంటేనేం? ఎవడు గురువికి తాను సంపూర్ణంగా అర్పించుకుంటాడో, ఎవరు సమస్తము గురువేనని తానేమీ కాదని అహంకారాన్ని వర్జిస్తాడో అట్లాంటి వాడిని ఉద్ధరించడం ఈశ్వరుని విధి. అట్లా అర్పించుకున్నవాడు ఏ ప్రార్థనా చెయ్యనక్కర్లేదు. ఈశ్వరుడే పరిగెత్తుకుని వెళ్ళి సదా అతని వెంట ఉంటాడు. పద్మం పక్కన కప్ప నివసిస్తూ ఉంటుంది. ఏ దూరాన్నించో వచ్చి తుమ్మెద మకరందం త్రాగిపోతుంది. 52. ప్రతి వారు సాధన అంటూ ఏమేమో చెయ్యాలని ఉబలాట పడతారు. కాని ఒక్కరికి సాధన చేసే నేను ఎవరో తెలుసుకోవాలని ఉండదు. నేనూను తెలుసుకుంటే ఇక చేయవలసినది ఏమీ ఉండదు. 53. సమస్యలు ఊహామాత్రాలే. అహంకారానికే సుఖము దుఃఖము. ఈ అహంకారం కూడా ఊహాజనితమే. సాధకుడు లోదృష్టితో అవిరామంగా ఈ అహంకార మూలమును అన్వేషిస్తే ఈ అహంకారము, దానితో ముడిపడి ఉన్న సుఖదుఖములు అంతర్ధానమవుతాయి. అప్పుడు అహంకారానికి మూలమైన ఆత్మ లేక నిజమైన నేను ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ నిజమైన నేనులో అహంకారం గాని అజ్ఞానం గాని లేవు. 54. జ్ఞానికి అజ్ఞానానికి దేహాత్మ బుద్ధి ఉంటుంది. అయితే ఒకటే తేడా ఉంది. అజ్ఞాని దేహైవ ఆత్మ. ఈ శరీరం మాత్రమే నేను అని భావిస్తూ ఉంటాడు. ఇక జ్ఞాని సంగతి ఆత్మమయం సర్వం. సర్వం ఖిల్విదం బ్రహ్మ. సకలమూ తానేనని తలుస్తాడు. కనుక జ్ఞాని దృష్టిలో సుఖదుఖాలు కూడా ఆత్మే. ఆత్మ పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది. 55. ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు ఉన్నారు. ఆయనే భగవంతుడు. పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే. మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం. 56. పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు. కాని నీవు నేను భరిస్తున్నాను అని అనుకుంటున్నావు. నీ బాధ్యతలు భారాలు భగవంతునిపై ఉంచి నిశ్చింతగా ఉండు. నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో నీ చేత భగవంతుడు జరిపించి తీరుతాడు. నీవు కేవలం పనిముట్టువు మాత్రమే. నీకు ఇచ్ఛ లేకపోయినంత మాత్రాన ఆ పని జరగదని అనుకోవద్దు. నీవు ఇచ్ఛించినంత మాత్రాన బలం చేకూరదు. బలం భగవంతునిది. 57. అల్పబుద్ధులకు పుత్ర భార్యాది సంసారముండు రీతి విద్వాంసులకు అనేక శాస్త్ర సంసారములు ధ్యానమునకు ఆటంకమును నర్చునవ్యై లోపలగలవు. 58. భగవాన్ నిర్యాణపు రోజులలో ఒక భక్తురాలు బోరుమని ఏడ్చింది. అప్పుడు భగవాన్ ముఖపద్మంపై ఒక వెలుగురేఖ ఉదయించి, ఏమమ్మా ఎందుకట్లా శోకిస్తావు? చనిపోవడమే స్వభావంగా కలిగింది. ఎప్పుడో 16 సంవత్సరాల వయసులోనే చచ్చిపోయింది. అది ఇక్కడే సమాధి అయిపోయింది. ఇక ఇప్పుడు చచ్చేవారు లేరు. ఉండటమే స్వరూపం. ఈ సత్యాన్ని గ్రహించక శరీర వికారాలను చూసి శోకిస్తున్నారు. చచ్చేది చస్తుంది, ఉండేది ఉంటుంది. ఇది సత్యం. ఈ సత్యానికి కళ్ళు తెరవండి అని బోధించి ఆమెను ఓదార్చారు. 59. హృదయాన్ని సహస్రారాన్ని కలుపుతున్న చిన్న నాడి అజ్ఞానిలో మూసుకుని ఉంటుంది. విచారణ వల్ల తెరవబడుతుంది. అప్పుడు ఆత్మ నేను నేను అంటూ ప్రకాశిస్తుంది. దీనినే సమాధి అని అంటారు. 60. మనస్సనే మదపుటేనుగును ఎంతటి వారైనా స్వప్రయత్నం మీద లొంగదీయలేరు. కేవలం గురువనే సింహం యొక్క అనుగ్రహంతో మాత్రమే అది సాధ్యం. ఆ గురువు ఒక్క చూపుతో ఆ మనస్సు అనే మదపుటేనుగును కుప్పగా కూల్చగలడు. గురువు అనుగ్రహం కొరకు శరణాగతే శరణ్యం. 61. ఒక రోజున భక్తులు భగవాన్ కలిసి దగ్గరున్న చెరువుకు వెళ్లారు. ఒకచోట ఒక తాటి చెట్టు లోపల నుండి ఒక మర్రి చెట్టు పెరుగుతోంది.
తాటి చెట్టు ఎండిపోతోంది. భగవాన్ శ్రీ సుందరయ్యరు మొదలగు భక్తులకు ఆ తాటి చెట్టును చూపించి, అదిగో చూడండి ఆ తాటి చెట్టును, దానిలో ఎట్లాగో ఒక మర్రి విత్తనం పడింది. అది పెరిగి పెద్దదవుతూ తాటి చెట్టును కబళించి వేస్తోంది. కొన్నాళ్లకు తాటి చెట్టు నశించి మర్రి చెట్టే మిగులుతుంది. బాగా గుర్తుంచుకోండి. గురు అనుగ్రహానికి ఇదే చక్కటి ఉపమానం. తాటి చెట్టే జీవుడు, మర్రి విత్తనం గురు అనుగ్రహం. ఒక్కసారి గురు అనుగ్రహం చూపు ద్వారానో హస్తదీక్ష ద్వారానో శిష్యుని లోనికి ప్రవేశిస్తే చాలు, ఆ అనుగ్రహమే క్రమక్రమంగా వృద్ధి పొంది ఆ జీవుణ్ణి హరించి ఇక తానే మిగులుతుంది. తాటి చెట్టు చచ్చి మర్రి చెట్టు మిగిలినట్టు. ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా, ఎన్ని సాధనలు పుణ్యకర్మలు ఆచరించినా ఒక మహాజ్ఞాని యొక్క వీక్షణానికి సాటిరావు. గుర్తుంచుకోండి, మహాపురుషునితో సాంగత్యం సాధనలలోకెల్లా గొప్ప సాధన అన్నారు భగవాన్. భగవాన్ కొందరు భక్తులతో ఒక పెద్ద చెరువు గట్టున తిరిగి వస్తున్నారు. దారిలో గట్టు మధ్యలో చిన్న తూము ఉంది. దాని గుండా సరస్సులోని నీరు బయటకు వస్తోంది. భగవాన్ వారిని ఆపి ఆ తూము వంక చూపుతూ, ఇదిగో చూడండి, ఈ బ్రహ్మాండమైన సరస్సులోని నీరు ఈ చిన్న తూము గుండా బయటకు వచ్చి పంటలు పండడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా కాక ఆ సరస్సు అంతా ఒక్కసారిగా వచ్చి పడితే పంటలు పండకపోగా ఊళ్లకు ఊళ్ళు కొట్టుకుని పోతాయి. ఆ తూము వల్లే ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చరమసత్యమైన బ్రహ్మానంద చైతన్య సాగరాన్ని ఓ మహాజ్ఞాని శిష్యుని అవసరాన్ని అర్హతను గుర్తించి శిష్యుని లోనికి ప్రవేశపెడతాడు. ఇదే గురువులు చేసే పని. అంతిమ సత్యం ఒక్కసారిగా వస్తే జీవుడు తట్టుకోలేడు కనుక ఇది గురువు ద్వారా జరగవలసిందే. అందుచేత గురు అనుగ్రహమే ఆధ్యాత్మిక సాధనలకు తుది మొదలు కూడా. అంటే చరమతత్వం సరస్సు, తూము గురువు. గురువు కరుణతో ఆ ఆత్మజలాన్ని తెచ్చి శిష్యుణ్ణి అభిషేకిస్తాడు అన్నారు. 63. జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. జ్ఞానం ఎట్లా లభిస్తుంది? తన్ను తాను విచారించుకోవడం చేత. కనుక సాధన విచారణతో ఆరంభమై సమర్పణతో ముగుస్తుంది. 64. మనుష్యులు నిరంతరం ఏవో ప్లాన్లు వేస్తూ ఉంటారు. నిజానికి భగవంతుడు ఒక్క ప్లాను ప్రకారమే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఇదే అమలు జరుగుతుంది. కనుక మనుష్యులు వివేకవంతులై ప్లాన్లు వేయడం మాని ఆ భగవంతుని శరణాగతి చెందడమే ఏకైక సాధన. రైలు అందరి బరువులను మోసుకుపోవడం తెలిసి కూడా ప్రయాణికుడు తన మూటను తలపై పెట్టుకోవడం తెలివి తక్కువ కాదా? నీకు ఏది మేలో భగవంతుడికి ఒక్కడికే తెలుసు. ఆయనకే అంతా వదులు. నీవే బాధ్యతలు పెట్టుకోకు. ప్రతి ఒక్కరిని భగవంతుడు కనిపెడుతూనే ఉంటాడు. నీకేది అవసరమో అది ఆయన ఇస్తూనే ఉన్నాడు. 65. శరణాగతికి 2 కావాలి. 1 స్వప్రయత్నం, 2 ఈశ్వరానుగ్రహం. ఇందులో ఈశ్వరానుగ్రహమే ముఖ్యం. ఈశ్వర శక్తి మన హృదయంలో ఉండి మనలను వలగుని తనలోకి గుంజివేయడానికి నిరంతరం యత్నిస్తూనే ఉంటుంది. ఈ యత్నానికి అనుకూలంగా మనం రవ్వంత అంతర్ముఖులం అవ్వాలి. మనం మనల్ని ఆ ఈశ్వర శక్తి నోటికి అందించాలి. అప్పుడు ఆ శక్తి మనల్ని పూర్తిగా మృంగివేస్తుంది. ఇందుకు నేనెవడను అనే ప్రశ్న ఏకైక సాధనం. ఈశ్వర శక్తికి మనలను మనం అందించుకోగలిగామా ఇక తిరుగులేదు. సమర్పణ పూర్తయినట్లే. 66. శరీరంతో ఏకత్వం పొందిన నేనును అహం వృత్తి అంటారు. ఆత్మతో ఏకత్వం పొందిన నేనును అహం స్ఫురణ అని అంటారు. అహం వృత్తి మెలకువలోనే ఉంటుంది. అహం స్ఫురణ ఎప్పుడూ ఉంటుంది. సాధకుడు మెలకువలోనే ఈ అహం స్ఫురణను పట్టుకోవాలి. 67. ఆత్మదర్శనమే అత్యంత సులభం. ఎందుకంటే ఆత్మ ఒక్కటే సత్యమైనది. అనుభావమే నిజమైన గట్టి అడ్డు. సాధకుడు ఈ అడ్డునే తొలగించాలి. 68. మొదట్లో మనం ఆత్మను ప్రపంచంగా అంటే విషయంగా చూస్తాం. కొంత సాధన చేసిన తర్వాత ఆత్మను శూన్యంగా చూస్తాం. సాధనలో మరింత పురోగమించిన తర్వాత ఆత్మను ఆత్మగా చూస్తాం. ఈ 3వ దశలో నిజానికి చూడడం అంటూ ఉండదు. ఆత్మగా ఉండడమే. 69.
సహస్రారం లేక ఇతర కేంద్రాలపైన ధ్యానం చేయడం కంటే హృదయం అనగా ఎడమ రొమ్ముకు కుడివైపున పైన ధ్యానం చేయడం మంచిది. ఇతర కేంద్రాలపై ధ్యానం చేస్తున్నప్పుడు విపరీతమైన ఉష్ణం, శిరోవేదన రావచ్చును. హృదయంపై ధ్యానం సలిపినప్పుడు చల్లగా, ఉత్సాహంగా ఉంటుంది. ధ్యానం పట్టుపట్టి మొండిగా సాగించకూడదు. ఒకేసారి ఎక్కువ కాలం చేయడం కంటే కొంత విరామంతో చేయడం మంచిది. మనస్సు సహజంగా మృదువుగా ఉండేటట్టు చూడాలి. సంకల్పాలను సూటిగా నిరోధించడం కంటే వాటిని ప్రశాంత చిత్తంతో గమనించటం మంచిది. ఇట్లా ధ్యానం చేస్తే తప్పక విజయం లభించి తీరుతుంది. 70. నడవడికలో జ్ఞానానికి అజ్ఞానానికి భేదం లేదు. దృష్టి భేదముంటుంది అంతే. జ్ఞాని తన్ను అహంకారంతో అన్వయించుకుంటాడు. దాని చర్యలను ఆత్మచర్యలని భావిస్తాడు. జ్ఞానికి ఆ అహం నష్టమైపోయింది. అతడి దేహానికి గాని, ఆ దేహానికి గాని, ఈ ఘటనకు గాని, ఆ ఘటనకు గాని దేనికి కట్టుబడడు. పై కగబడే కర్మలో కర్మరాహిత్యం ఇది ఇతని లక్షణం. ఉదాహరణకు, 1. నిద్రిస్తున్న బిడ్డకు ఆహారమిచ్చారు. పొద్దున్నే లేవగానే వాడు రాత్రి తానన్నం తిననే లేదంటాడు. కర్మలోని కర్మరాహిత్యమిది. బిడ్డ అన్నం తినడం తల్లి చూసింది. అస్సలు తినబెట్టిందే తల్లి, కాని బిడ్డకు మాత్రమది తెలియదు. 2. బండి తోలేవాడు పోతున్న బండిలో నిద్రిస్తాడు. రాత్రంతా బండి తూలుతూ ఊగు ఎలాగో గమ్యం చేరుకుంటుంది. అంత దూరము తానే బండి తోలుకుని వచ్చానంటాడు బండివాడు. ఇది అకర్మలో కర్మ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.